ఒకసారి అటుకెళ్ళి చూడండి. ఒక సోదరు అడుగుతున్నారు, నాకు పెళ్ళి 6 నెలలు అవుతుంది, అతనికి ఇది రెండో పెళ్ళి, డైవర్స్ అయ్యాయని చెప్పి చేసుకున్నారు అని ఆయన మొదటి భార్య ఆయన రెండో పెళ్లి చేసుకున్నారని కేసు పెట్టింది. ఆయన మీద డీవీసీ అంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసుతో పాటు ఇంకా చాలా కేసులు ఉన్నాయంట. ఇప్పుడు నాకు కూడా శిక్ష పడుతుందా అని అడుగుతున్నారు. యాజ్ పర్ లా ప్రకారం మీకు శిక్ష పడుతుందో లేదో తెలియదు, కానీ పడాలని అయితే కోరుకుంటున్నాను నేను. ఎందుకో తెలుసా, తను మిమ్మల్ని మోసం చేయడానికి 30% ఛాన్స్ తీసుకుంటే మీరు మోసపోవడానికి 70% ఛాన్స్ ఇచ్చారు. ఎలాగో తెలుసా, తనకి ఇది రెండో పెళ్ళి అని చెప్తున్నారు. రెండో పెళ్ళి అనగానే మొదటి భార్యతో ఎందుకు విడిపోయారు, ఏ పరిస్థితిలో విడిపోయారు అనేది అట్లీస్ట్ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు మీరు. నెక్స్ట్ విడాకులు అయ్యాయి అని చెప్పి చేసుకున్నారని అంటున్నారే, విడాకులు అయ్యాయి అంటే ఏ పరిస్థితులు అయ్యాయి, ఎందువల్ల అయ్యాయి అన్నది మీరు తెలుసుకోలేకపోయారు. నెక్స్ట్ విడాకులు అయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ లేదా పేపరు అట్లీస్ట్ చూడాలని రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోలేదు. ఒకసారి ఈ వీడియో చూడండి. డైవర్స్ పేపర్స్ కూడా తీసుకున్నాను. ఈ వీడియోలో అమ్మాయి తను చేసేది ఫ్రాంక్ వీడియో అయినా మాకు డైవర్స్ అయ్యాయని చెప్పడానికి అట్లీస్ట్ ఆధార్ కార్డ్ జిరాక్స్ అయినా ఒక ప్రూఫ్గా చూపించింది. కానీ మీరు డైవర్స్ పేపర్ని అట్లీస్ట్ చూడడానికి కూడా ట్రై చేయలేదు. ఆయన మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసుతో పాటు ఇంకా చాలా కేసులు ఉన్నాయట అనే అంటున్నారు. అంటే ఇప్పటికొచ్చి మీరు అతని మీద ఏ కేసులు ఉన్నాయి, ఎలాంటి కేసులు ఉన్నాయన్నది తెలుసుకునే ప్రయత్నం ఎప్పటికీ చేయలేదు. సరే, తన మీద ఉన్న కేసులు చిన్నవే, తెలుసో తెలియక చేసినవి అయితే ఓకే. అదే తెలిసి కావాలని చేసిన పెద్ద కేసులు అయి ఉండి శిక్ష పడేవి అయితే అప్పుడు ఏం చేస్తారు? ఆయన మీద ఉన్న కేసు డొమెస్టిక్ వైలెన్స్ కేసు అంటున్నారే, అదే నిజమైతే ఆ ఇంట్లో మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మీరే ఇమాజిన్ చేసుకోండి. ఇప్పటికైనా తన గురించి పూర్తిగా తెలుసుకుని తను ఎవరు, ఏం చేస్తుంటారు, మొదటి భర్త ఎందుకు విడిపోయారు, మిమ్మల్ని ఏ ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నాను అన్నది పూర్తిగా తెలుసుకోండి.